హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంట్లో అయితే పూజ అయితే చేసేసామండి. ఇలా బంతి పూలు, కొన్ని రోజ్ ఫ్లవర్స్ అను బంతి పూలల్లోనే 2 వెరైటీస్ కదా, ఎల్లో అను ఆరెంజ్ కలర్ తెప్పించాను. ఇవాళ చాలా అంటే చాలా స్పెషల్ డే అండి. మా జెస్సీకి 3 months కంప్లీట్ అయిపోయాయని మీకు తెలుసు కదా. సో మా జెస్సీ అయితే మా ఇంటికి రాబోతుందండి 3 months తర్వాతకి. ఫస్ట్ టైం తనైతే మా ఇంట్లో అడుగు పెట్టబోతుంది. నేనైతే ముందే వచ్చేసి ఇలా మొత్తం పూజ చేసేసి మొత్తం ఇలా అయితే అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. కింద నేను వైట్ చార్ట్ అయితే తీసుకున్నాను కదా, ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. ఇలా నేనైతే ఎల్లో కలర్ అను ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ని ఇలా చింపేసి బంతిపూలని కొంచెం మధ్యలోకి చీల్చి ఇలా డెకరేషన్ అయితే చేశానండి. లవ్ షేప్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మా మెట్ల మీద అయితే బంతి పూలతోని, అదే ఎల్లో కలర్ అను ఆరెంజ్ కలర్ వాటితోనైతే ఇలా ఒక్కొక్క మెట్టు మీద అయితే ఇలా నేను డెకరేషన్ చేయడం అయితే జరిగింది. మా జెస్సీకి ఏం చేసినా స్పెషల్గా చేయాలని చెప్పేసాను కదండి మీకు. ఏం చేసినా తనకి కొంచెం స్పెషల్గా ఉండాలి. మా ఇంటి మహాలక్ష్మి కదండి తను. సో మేము ఏం చేసినా తనకైతే కొంచెం వెరైటీ ఉండాలి అన్నదే మా ఉద్దేశం. ఇవాళ మా లక్ష్మీదేవి అయితే మా ఇంట్లోకి రాబోతుందండి. ఫైనల్గా అయితే మెట్ల మీద కంప్లీట్ అయిపోయింది. ఇలా నేను ఇంట్లోనే కుంకుమ కూడా కలిపి పెట్టాను. పసుపుతో కూడా నేను గడపకైతే పెట్టేశాను బొట్లు. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మధ్య మధ్యలో రోజ్ ఫ్లవర్స్ కూడా చింపేసేసాను. ఇలా వెల్కమ్ జెస్సీ అని రాశాను. చూడండి, జెస్సీ అయితే వచ్చేసిందండి. మా ఇంటి మహాలక్ష్మి జెస్సీకి అయితే ఏం చేసినా గ్రాండ్గా అండ్ స్పెషల్గా చేయాలన్నదే మా ఉద్దేశం అండి. మేము మా జెస్సీకి అయితే ప్రామిస్ చేశామండి, ఏదున్నా ఫస్ట్ తన తర్వాతకే మాకు ఏదైనా ఎవరైనా ఏదున్నా తనకి ఇచ్చిన తర్వాతకే అని మేము డిసైడ్ అయ్యామండి. తనని మేము ఎప్పుడూ చిన్న చూపు అయితే చూడమండి. మాకు పెద్ద పాప కదండి తనే. మాకు ఫస్టే కొడుకు ఎందుకు రాలేదని అయితే బాధ అయితే లేదండి. మా జెస్సీనే కొడుకులాగా అయితే మేము పెంచుతాము. మా చిన్ని హనుమాన్ మా జెస్సీ గాడైతే మాకు చూడండి ఎట్లా వెల్కమ్ చెప్తున్నాము మేము మా జెస్సీకి. మా అత్తయ్య గారు అయితే హారతి పళ్ళం అయితే రెడీ చేశారండి. మా జెస్సీకి హారతి ఇచ్చి అయితే లోపలికి వెల్కమ్ చెప్తున్నాము. జెస్సీ పెద్దయ్యాక ఈ వీడియోస్ చూసుకుంటే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. హారతి అయితే మా అత్తయ్య గారు ఇస్తున్నారు. తన బుల్లి కాళ్ళతోనైతే మా ఇంట్లో అయితే కుడి కాళ్ళతోనైతే అడుగు పెట్టబోతుందండి మా జెస్సీ గారు. చూడండి ఎంత క్యూట్గా, అస్సలు జెస్సీని చూస్తే భలే చూస్తుంది ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు. మేమైతే ఆ చార్ట్ని అయితే ఒక మెమొరీగా అయితే దాచిపెడుతున్నామండి. ఇలా హారతి ఇచ్చి అయితే లోపలికి తీసుకొచ్చాం మా జెస్సీని. ఇక వాళ్ళ డాడీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, మహాలక్ష్మి వచ్చేసిందని చెప్పేసి. ఒకటే ముద్దులు పెట్టేస్తున్నారండి వాళ్ళ డాడీ అయితే. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో, ఒకటే ఆడుకుంటున్నాడు జెస్సీని వదిలిపెట్టకుండా. లాస్ట్లో అయితే మేమైతే తను రాగానే పాలు బొంగిచ్చేసి ఇలా పరవన్నం చేసి అయితే అందరం తినేసాము. సో ఫైనల్గా అయితే హ్యాపీ ఫ్యామిలీ అండి మాది. మీరు కూడా ఇలా మీ పిల్లలకి ప్రామిస్ ఏమైనా చేశారా?